నీ కొరకే ప్రార్థన అవసరం. ఎందుకు? మనము దిగిపోయిన జీవితంలో ఉండకుండా, దిగజారిన జీవితంలో ఉండకుండా, అడుగంటిన బ్రతుకులో ఉండకుండా, మనం అట్టడుగుపోయినటువంటి జీవితం జీవించకుండా ఉండడానికి నీ జీవితంలో ప్రార్థన కావాలి. అందుకే వారు తెలియజేస్తున్నారు, ఈ ఓడలో అడుగు భాగానికి వచ్చావు, లే, అడుగు భాగం నుంచి లేదు, అడుగు భాగం నుంచి లేచి ప్రార్థన చెయ్యి. ఎవరికి ప్రార్థన చెయ్యి? ఆ మాట చూడండి, లేచి నీ దేవునికి ప్రార్థించుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనం పాడుతూ ఉంటాం పాట, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా కదా. ఎంత భలే పాడతాం పాట కదా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, ఏమున్నా లేకుండా ఉంటే చాలు యేసయ్యా, ఎవరున్నా లేకుండా ఉంటే చాలు యేసయ్యా. కానీ వారంతా మాత్రం ఇంటికి బయటికి రాని యేసయ్యా ఆదివారమైన కూడా. ఏది మన విశ్వాసం? ఏది మన విశ్వాసం? ఏది మన నమ్మకం? ఓ క్రైస్తవుడా, ఏది నీ విశ్వాసం? అఫ్ఘాన్ వానకే భయపడి దేవుని సన్నిధికి వెళ్ళలేని నీకు విశ్వాసం ధైర్యమా? జస్ట్ వర్షానికి భయపడి దేవుని సన్నిధికి వెళ్ళలేవే, ఈ ధైర్యం లేనటువంటి వాడు ఒక విశ్వాసగా? ఇంత ధైర్యం లేనటువంటి నువ్వు ఒక విశ్వాసం, ఒక విశ్వాసం. అందుకే చాలా మంది జీవితాలు అడిగట్టిపోతున్నాయి, దిగసారిపోతున్నాయి, క్రిందికి దిగిపోతున్నాయి. అవి ఎంత చేసినా పైకి రావట్లేదు, ఎంత చేసినా బుద్ధి కనపడట్లేదు, ఎంత చేసినా పైకి లేవబట్టలేదు, అవి ఎంత చేసినా పైకి ఎత్తబడట్లేవు. అవి అధోగతికి 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 దిగిపోతున్నాయి. అందుకే ఎస్తేరు ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థన చేస్తాను, మీరు ప్రార్థన చేయండి. నా కొరకు ప్రార్థన చేయాలి, నీ కొరకు ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి యోనా తన జీవితంలో ఆ పరిస్థితిలో నుంచి బయటపడే కొరకు అతను ప్రార్థిస్తున్నాడు. రెండవ విషయాన్ని నేను త్వరగా జ్ఞాపకం చేసి ముగించాలని ఆశపడుతున్నాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో, ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయంలో మరొక విషయాన్ని మనం చూస్తాం. దయచేసి 14వ వచనం, 4వ అధ్యాయం 14వ వచనం. నీవు ఈ సమయమందు ఏమి మాట్లాడక మౌనంగా ఉన్న యెడల. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో చెప్పబడుతుంది, నీవు ఈ సమయం ఏమి మాట్లాడక మౌనంగా ఉన్న యెడల, మౌనంగా ఉన్న యెడల. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మేము వచ్చినప్పుడు కొంతమంది ఫోన్ చేస్తున్నాం. అప్పుడే ఫోన్తో లేచి అంటున్నారు, అవును వర్షం వస్తుంది కదయ్యా మళ్ళీ పడుకున్నాము, వర్షం వస్తుంది కదయ్యా మళ్ళీ పడుకున్నాం. ఈ సమయం అనగా ఈ సమయం, ఇది ఏ సమయం? ఇది ఏ సమయం? ఇది ఆరాధన సమయం. నా ప్రియమైన పిల్లల, ఆరాధన సమయంలో నువ్వేం చేస్తున్నావు? మౌనంగా కూర్చోనుంటున్నావు ఇంటి దగ్గర. ఆరాధన సమయంలో దేవుణ్ణి ఆరాధించడం ప్రకో పెట్టి, వర్షం పడుతుంది కదా అని దుప్పటి కప్పుకొని ముసుగు పెట్టుకొని మంచం ఎక్కి పడుకున్నావు. ఆరాధన సమయంలో వర్షం వస్తుంది కదా అని దేవుని సన్నిధికి వెళ్ళలేక ఊరికే కూర్చొని ఇంట్లో పాప్కార్న్ పేలాలు ఎంచుకొని తినుకుంటా టీవీ పెట్టుకొని కూర్చొని చూస్తూ ఉన్నావు. ఏ సమయం ఇది? పాప్కార్న్ తినుకుంటూ టీవీ ముందు కూర్చునే సమయం కాదు ఈ సమయం. దుప్పటి ముసుగు పెట్టి పడుకునే సమయం కాదు ఈ సమయం. వర్షం వస్తుందని చెప్పేసి కాలు చేతుల దగ్గర పెట్టుకొని ఇంట్లో మూల కూర్చునేటువంటి సమయం కాదు ఈ సమయం. ఈ సమయం దేవుని సమయం. ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉన్నట్లయితే గుర్తుపెట్టుకో. ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉన్నట్లయితే నీ మీదకి ఏమొస్తుంది? వెనుక వాక్యం మనం చదివినట్లయితే క్లియర్గా ఉంది అక్కడ. నీ మీదకి కీడు రాబోతుంది, నీ మీదకి నాశనం రాబోతుంది. కాబట్టి నువ్వు మౌనంగా ఉండకూడదు, మౌనంగా ఉండకూడదు. ఏం చేస్తావు మరి? అందుకే నేను చెప్పాను, వచ్చిన తర్వాత కొంతమంది ఏమైనా వస్తున్నారు, బాబు నాకు తెలుసురా వర్షం కాబట్టి వాళ్ళు రారు అని.
ఎలాగైనా నీకు స్పృహ వచ్చేసి యోనాలాగా అడుగు భాగంలో నుంచి కనీసం లేవనైనా లేస్తామని చెప్పేసి, యోనాలాగా సోమరితనంలో నుంచి కాస్త లేచి కూర్చుంటామని చెప్పేసి, యోనాలాగా ఆ క్రింది భాగంలో నుంచి గ్రహించి అయ్యో నేను కింది భాగంలో ఉన్నానని ఒక్కటే అని చెప్పేసి నీకు నువ్వు లేచి కనీసము ఆ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం అయినా చేస్తావని చెప్పి, నా ప్రియమైన దేవుని ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. నీవు ప్రార్థించాల్సింది నీ కొరకు మొట్టమొదటిగా, నువ్వు ప్రార్థించాల్సింది నీ కుటుంబం కొరకు మొట్టమొదటిగా, నీవు ప్రార్థించాల్సింది నీ వారి కొరకు మొట్టమొదటిగా. ఒక విషయం చెప్తాను. మన ముఖ్యమంత్రి గారు ఒకవేళ మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చీరలు ఇస్తారనుకున్నాము, అంటే అది ఇట్లా ఇస్తున్నారు అనుకోండి. మొగళ్ళకు కూడా బట్టలు ఇస్తున్నారు అనుకుందాం. మన ఇంట్లో రేషన్ కార్డు పట్టుకొని రావాలి, ఈ రోజే తీసుకోవాలి, చిన్న పిల్లలతో సహా ఎంతమంది ఉంటే అంతమందికి తీసుకోండి అని చెప్పాడు అనుకుని జారీ చేశాడు కదా. డీలర్ కాడికి పోతాం అన్నట్టు, డీలర్ కూడా లేడు రోజు. డీలర్ కాడికి పోతాం, మనం పోయేసి ఏం చేస్తాము, కార్డు పట్టుకొని ఇదిగో మా అమ్మదొక చీరే, మా భార్యదొక చీరే, మా బిడ్డదొక చీరే, నాదొక డ్రెస్సు, నా కొడుకుదో డ్రెస్సు, నా కొడుకున్నాడు వారికో డ్రెస్సు. ఏం చేస్తాం మనం? పోకపోతే ఏరు, అది వర్షాన్ని లెక్క చేయం మనం, ఈ ఎండను లెక్క చేయం మనం. అంత ఉబ్బరిస్తూ ఉంటుంది, బయట ఏం నీడ ఉండదు, కింద కాలు కాలుతూ ఉంటాయి, పైన నెత్తి సుర్రుమంటూ ఉంటుంది. ఆయన ఏం చేస్తాం మనం? ఆ ఎండలు అక్కడే నిలబడి నా పాలు రావాలి, నా బిడ్డ పాలు రావాలి, నా మనవరి పాలు రావాలి, నా భార్య పాలు రావాలి, నా భర్త పాలు రావాలి కదూ. ఎంత నీ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ దిగజారినటువంటి స్థితి నుంచి లేవడానికి, కృంగిపోతున్నటువంటి అడుగుపోతున్నటువంటి ఆ జీవితం అది పైకి లేవడానికి మనం ప్రార్థన చేయాలి. మొదటిది నీ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. రెండవది ఏంటంటే ఈ సమయం నువ్వు ఊరుకుండే సమయం కాదు, ఇంట్లో ఉండే సమయం కాదు, ఇంట్లో ఉండే సమయం కాదు. దేవుని ప్రేమించడం వల్ల ఒక చక్కని విషయాన్ని మనం చూసుకొని ముగించుకుందాం. దేవుని యొక్క వాక్య భాగంలో నయమాను అనేటువంటి వ్యక్తి, భయంకరమైనటువంటి కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తి, ఆ వ్యాధి చేత ఉన్నటువంటి ఆ నయమాను అనేక దిక్కుల వెళ్ళి ఆయన రోగం బాగు కావడం కొరకు చాలా ప్రయత్నాలు చేశాడు. ఎంత ప్రయత్నం చేసినా అతనికి ఉన్నటువంటి రోగము ఏమాత్రం కూడా నయమయ్యేటువంటి పరిస్థితి లేదు పిల్లరా. కాబట్టి ఈ నయమాను దేవుని గురించి, దేవుని యొక్క దాసుని గురించి ఆయన విన్నాడు. ఎలా విన్నాడు? ఆయనకు తెలుసా? తెలియదు. చిన్నపిల్ల చెప్పింది, ఒక చిన్నపిల్ల. ఒకసారి పెద్దోళ్ళంతా ఈ చిన్నపిల్లలకు చప్పలు కొట్టండి గట్టిగా. చిన్నపిల్లలు లేచినబడండి రా, వాళ్ళిద్దరు ఏమని చెప్పండి, వాళ్ళిద్దరిని నిలబడండి. నువ్వు కూడా లేదా? టైసన్, మైక్ టైసన్ లేచినబడు. వీళ్ళ పిల్లలు చప్పలు గట్టిగా. రైట్. ఆ తర్వాత వీళ్ళిద్దరు కూడా కొట్టాలి ముందున్న వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఎవరొస్తలే కానీ సినిమాలు, షికారులు, టీవీలు, ఫోన్లు చూసుకుంటూ ఉండకుండా అరే దేవుని దగ్గర పోదాంపాలని చెప్పి వచ్చారు బాబు. గట్టి కూడా సభలు కొట్టండి. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా నిలబడ్డ కొట్టండి, సభలు కొట్టి సభలు కొట్టండి చూస్తారేట్రా. వెరీ గుడ్, కూర్చోండి. దేవుని స్తోత్రం. ఇక్కడ ఈ నయమాను ఆ యొక్క కుష్టివాది చేత ఆయన ఉన్నాడు. ఆ కుష్టివాది పోగొట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత ప్రయత్నం చేసినా నయమానుకున్న కుష్ఠరోగం పోవట్లేదు. వాళ్ళ రాజు కూడా ఆయన కొరకు చాలా ప్రయత్నం చేశాడు. ఇంకో సంగతి తెలుసా మీకు? నయమాను చాలా పరాక్రమవంతుడని బైబిల్ రాస్తున్నది. అతని యుద్ధానికి ఎక్కడికి వెళ్ళినా కూడా అతనికి అపజయం లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా రోగిష్టిగా ఉన్నటువంటి ఇతనికి విజయమే వస్తుంది. అంత నేర్పరితనంతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. ప్రేమించుంటి వల్ల ఆయన దైవజనుడి దగ్గరికి వచ్చాడు. దైవజనుడి మాట విన్న తర్వాత ఆయన బాగుపడ్డాడు. బాగుపడ్డ తర్వాత కృతజ్ఞత చెప్పడానికి ఆ నయమాను ఆ దైవజనుడి దగ్గరికి కొన్ని దుస్తుల్ని, కొన్ని బట్టల్ని, కొంత వెండిని ఆ సంచులను తీసుకొని ఆయనకు బహుమతిగా ఇవ్వడానికి
దైవజనుడి దగ్గరికి వచ్చాడు. దైవజనుడు ఎందుకో తెలియదు, దాన్ని అంగీకరించలేదు, దాన్ని నిరాకరించాడు. ఆ దైవజనుడి దగ్గర ఒక పనివాడు ఉన్నాడు, గెహాజీ అనేటువంటి వాడు. ఎలీషాను బ్రతిమలాడుతున్నాడు నయమాను. కానీ ఎలీషా ఆయన తీసుకొచ్చినటువంటి దాన్ని ఆయన తీసుకోవడానికి అంగీకరించట్లేదు. ఇదంతా కూడా చూస్తున్నాడు. తీసుకోవాలి మీరు అని అంటున్నాడు, లేదు దేవుడు నాకు సెలవీయవద్దు అని అంటున్నాడు. ఇదంతా కూడా ఎలీషా దగ్గరటువంటి పనివాడు గెహాజీ చూస్తున్నాడు. జాగ్రత్తగా చూసినప్పుడు వెంటనే మనసులో అనుకున్నాడంట, అబ్బా ఈయన త్వరగా పోతే బాగుండు, నేను కొంచెం అన్న తీసుకుంటే బాగుండు, ఆయన దగ్గరికి వెళ్ళేసి ఏ మాటలు చెప్పేసి తీసుకుంటే బాగుండు అని చెప్పేసి గెహాజీ అనుకుంటున్నాడు. సరే మంచిది. ఇంతలో ఆ యొక్క నయమాను ఎలీషాని విడిచి ఆయన వెళ్ళిపోతున్నాడు అనే రథం మీద. ప్రియమైనటువంటి మిత్రులారా, ఈ సమయంలో ఆ గెహాజీ నయమాను కలిసి మాట్లాడి నయమాన్ దగ్గర నుంచి కొన్ని బట్టలు కొంత వెండి తెచ్చుకోవాలని చెప్పేసి లోపల దురాశ కలిగినటువంటి వాడై నయమాను రథం వెనుక ఆయన పరిగెడుతున్నాడు. రథం వెనుక పరిగెడితే ఏమిటో చెప్పండి, అది మంచి తారోడు కాదండి, మామూలు మట్టి రోడ్డు, మట్టి బాట మీద గుర్రం రథం పరిగెడుతుంటే ఎలా చెప్పండి, మస్తు దుమ్ము. ఎంత దుమ్ము లేచినా, తల నిండిపోయినా, కన్ను నిండిపోయినా, కన్ను తుడుచుకుంటా, ముక్కు నిండిపోయినా, నోరు నిండిపోయినా, ఇవన్నీ పువ్వు అనుకుంటా పరిగెడుతున్నాడు. అందుకు వాళ్ళ గుర్రాన్ని అందుకుంటే రథాన్ని అందుకుంటే తప్ప దొరకదు. ఆయన పరిగెత్తి ఆఖరికి ఏదో వెనక్కి చూసిన పాపం పరిగెడుతున్నారని చెప్పేసి గమనించినట్టున్నది. ఆపాడు పాపం. ఆయన దగ్గరికి వెళ్ళేసి ఆయన నాకు కొన్ని బట్టలు కావాలి, కొంత వెండి కావాలని చెప్పేసి ఆయన తీసుకుని వచ్చాడు. ప్రియమైనటువంటి దేవులారా, ఆ సమయంలో తీసుకుని వచ్చేసి గెహాజీ నేరుగా ఏమి తెలియనటువంటి వాడు ఇంట్లోకి వెళ్ళేసి ఇంట్లో దాన్ని దాచుకొని వచ్చి మళ్ళా తన యొక్క గురువు దగ్గరికి ఎలీషా దగ్గరికి వచ్చేసి ఆయన నిల్చున్నాడు. దేవుని యొక్క వాక్యంలో నుంచి చూడండి, నెహెమ్యా అది 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం, 2వ రాజులు 5వ అధ్యాయం తీసినటువంటి వారు 25వ వచనం నుంచి మనం చదువుదాం. 25వ వచనం నుంచి లోపలికి పోయి గెహాజీ నీవెక్కడి నుంచి వచ్చిందివి? నేను ఎచ్చటికి పోలేదని అంతటా ఎలీషా వారితో ఆ మనుషుడు వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? నా ప్రియమైన పిల్లలు, ఈరోజు అంతటా వర్షం ఉంది. ఈ వాక్యం కేవలం నా హృదయంలో ఉన్నటువంటి ఆశ ఏంటంటే, దేవుని ప్రజలై ఉండి కూడా, క్రైస్తవులై ఉండి కూడా మీరు మీ మందిరాలకు దేవుని ఆరాధించడానికి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నటువంటి మీ కొరకు మాత్రమే దేవుని సందేశం ఇస్తూ ఉన్నాడు. నువ్వే సంఘానికి చెందినా పర్వాలేదు, అది ఎంత పెద్ద సంఘమైనా పర్వాలేదు, అది ఎంత చిన్న సంఘమైనా పర్వాలేదు, నీకు సంఘంలో ఎంత గొప్ప ఆధిక్యత ఉన్నా పర్వాలేదు, ఓ క్రైస్తవుడా ఈరోజు ఈ పరిస్థితిని బట్టి ఇంట్లో కూర్చొని నీవు దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నావే, నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వే సంఘానికి చెందినవాడవైనా, ఏ స్థితికి చెందినవాడవైనా, ఏ పరిస్థితిలో ఉన్నటువంటి వాడవైనా, దేవుని యొక్క మాట వింటున్నటువంటి నీలో నిజంగా విశ్వాసంతో కూడిన రోషం పుడితే ఇంకా ఎప్పుడు కూడా అది వాన కాదు, అది వరద కాదు, అది ఇంకేదైనా కూడా దాన్ని లెక్క చేయకుండా నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, నీ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు దేవుని సన్నిధికి వెళ్తావు. అక్కడ దేవుని యొక్క వాక్యంలో ఆ మాట సెలవిస్తున్నాడు. ఎలీషా ఏమంటున్నాడు చూద్దానికి మనం. ఎలీషా ఏమంటాడు చూడండి దయచేసి. తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది నీ సమయం కాదు, ఇది నీ సమయం కాదు, ఇది నీ దేవుని సమయం. నువ్వేం చేస్తున్నావంటే, నువ్వు సంపాదించుకోవడానికి నీకు వారంటూ రావట్లేదు, వారం లెక్క చేయకుండా పోతున్నావు నువ్వు సంపాదించుకోవడానికి.
నీకు రావాల్సినటువంటి రాబట్టుకోవడం కొరకు ఎండను కూడా లెక్క చేయలేకపోతున్నావు. కానీ దేవుని